హలో అండి, వెల్కమ్ టు శాండీ ఫుడ్స్. ఇవాళ మనం శాండీ ఫుడ్స్లో ఏం చూడబోతున్నామంటే ఇంట్లోనే ఈజీగా ఎలా గోబీని మనం ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. అదే అండి, గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. దీనికి మనకు ముందుగా కావాల్సింది కాలీఫ్లవర్ అనమాట. అలాగే కొంచెము మైదా పిండి, షెజ్వాన్ సాస్, సోయా సాస్, అలాగే గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం కావాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని నో స్టవ్ ఆన్ చేసుకోవడానికంటే ముందుగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి వాటర్ని వేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని తర్వాత మనము ఈ విధంగా పీసెస్గా కట్ చేసిన కాలీఫ్లవర్ని అందులో యాడ్ చేసేసి ఒక 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. తర్వాత మనము పక్కకు తీసేసుకొని కూల్ వాటర్ని యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బౌల్ని తీసుకొని అందులో మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఎందుకంటే మనం ముందు బాయిలింగ్ వాటర్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఆల్రెడీ బాయిల్ అయి పక్కకు తీసి పెట్టి కూల్ వాటర్ కూడా యాడ్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా మైదా పిండిలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము మరీ స్పీడ్గా కాకుండా కొంచెం మెత్తగా అలా కలపాలి. ఎందుకంటే స్పీడ్గా కలిపేసామంటే ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి పిండి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు వాటిని అలా మిక్స్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా అవ్వాలన్నమాట. తర్వాత ఈ విధంగా తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఒక బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ టొమాటో కచప్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ యాడ్ చేయకండి, మనం ముందే యాడ్ చేసుకున్నాము. జస్ట్ ఒక 2 చిటికెళ్ళ ఉప్పు వేసాను అంతే. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి దీన్ని కాసేపు ఉడకనివ్వండి. ఒక 1 or 1.5 మినిట్ ఆ విధంగా కుక్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి, ఎక్కువ పెట్టకండి, మాడిపోతుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు అది అలాగ 1 or 1.5 మినిట్ అలా బాయిల్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలి, మనం ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా గోబీని, దాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాం. అదే కాలీఫ్లవర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాం. అంతే, ఏముంది, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. దీని మీద కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో బాగుందా, మీకు నచ్చిందా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.